ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. Many are the plans in a man's heart, but the purpose of the Lord is firm. The book of Proverbs, chapter 19, verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయములోను దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని సొలొమోను భక్తుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, నిజమే కదా. నరుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే అనేక ఆలోచనలు. ఏదైనా చేయాలన్నా ఆలోచిస్తాం. మన హృదయాంతరంలో వాటిని బట్టి మనం అనేక ఆందోళన పడుతూ ఉంటాం. ఏదైనా పనిని నిమిత్తం గానీ, ఏదైనా చేయాలన్నా గానీ, ఏదన్నా సాధించాలన్నా గానీ, మనం అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఎన్ని తలంచినా, ఎన్ని చేసినా గానీ, చివరికి మాత్రం దేవుని యొక్క తీర్మానం అనేది స్థిరంగా ఉంటుందండి. చూడండి, మనం ఒకటి చేస్తే దేవుడు మన కొరకు ఇంకొకటి చేస్తాడంటే దానర్థం అది మన మంచికే అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుని ఆలోచనను బట్టి నడవాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి ఆలోచన రీతిలో మనం నడుచుకుంటే దేవుని యొక్క తీర్మానం ఎలా ఉంటుందో, దేవుని యొక్క మేలు మన జీవితంలో ఎలా జరుగుతుందో దేవుడు తెలియచేస్తాడండి. వాటిని బట్టి స్థిరమైన తీర్మానం దేవుని యొక్క తీర్మానంలా ఉంటది. కానీ మనుషుల హృదయంలో ఉన్నటువంటి మాటలు గాని లేదా ఆలోచనలు బట్టి వారు అనేక సార్లు మారిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క తీర్మానం మారే తీర్మానం కాదు. అది దేవుని యొక్క నిజమైన తీర్మానం అండి. దేవుడు మన పట్ల జరిగిస్తున్న విశ్వాసములో ఉన్నటువంటి తీర్మానం. ఇవన్నీ కూడా మన మంచికే. దేవుడు మనకు జ్ఞానము దయచేస్తాడు. మనం ఇవన్నీ కూడా మనం దేవుని పట్ల ప్రార్థించాలి. దేవా, నేను ఈరోజు ఈ ఆలోచన కలిగి ఉన్నాను. దేవా, దాని యొక్క చిత్తానుసారం ఎలా ఉంటుందో వాటిని బట్టి మేము ఏ తీర్మానం తీసుకోవాలో నీవే దయచేయండి. ప్రభువా, ఈ యొక్క చిత్తానుసారమే మా జీవితంలో జరిగించమని మనం అనునిత్యం దేవునిని వేడుకొనాలి. మనం దేవుని అడిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో జరిగిస్తాడు. వీటిని బట్టి దేవుడు ఎంతగానో మనం ఘనత తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఘనత దేవునికి మాత్రమే చెల్లాలి ప్రభువా అని మనం ప్రార్థించుకోవాలి. కనుక ఈ వాగ్దానమును మన జీవితంలో కూడా నెరవేర్చే కృప దేవుడు మనకు తెలియచేసి దేవుని యొక్క వాగ్దానాలను మనందరి జీవితాలలోనూ ఫలింపబడును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, మా యొక్క మనుషులు అనేక హృదయంలో అనేక ఆలోచనలు చేస్తారు గానీ ప్రభువా, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని బట్టి ఏం చేయాలో వారికి తెలియలేక ఏదో ఒక చేస్తారు. కానీ ప్రభువా, నీవు తలంచిన తీర్మానమే స్థిరమైనదని మాకు బయలుపరిచి అనేక విషయాలు మాతో తెలియజేశావు ప్రభువా. మా హృదయాలలో ఉన్నటువంటి హృదయ వాంఛను ఎరిగిన దేవా, నీకు స్తోత్రాలు. నీవే సహాయం దయచేయండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితాలలోనూ సమాధానమును, తెలివిని, జ్ఞానం, వివేచన అందరికీ దయచేయమని కోరుతూ, నీ యొక్క వాక్యానుసారమైనటువంటి తీర్మానం కలిగే కృప దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.